షెడ్యూల్లో చేర్చాలని లేదు. మీరే చెప్పారు కాబట్టి మీరే చేయండి అనేది, మీరే ఇచ్చారు కాబట్టి మీరే చేయండి అనేది స్టేట్మెంట్ ఇచ్చినట్టు. దాదాపు అంటే కోర్టులో పెండింగ్ లో ఉంది తమిళనాడు అని ఆయన అన్నారు. మీరే హామీ ఇచ్చారు కాబట్టి మీరే చేయండి, మీరే మాకే సంబంధం అని. రామచంద్రరావు గారికి కొంత భారతీయ జనతా పార్టీ అధ్యక్షులకి కొంత దళితులన్నా బలహీన వర్గాలన్నా కొంత ఎక్కడో చిన్న చూపు ఉన్నట్టుంది. అందుకే వారు పదే పదే ఎప్పుడు ఈ వర్గాల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా ప్రయత్నం చేసి మేలు జరగాలి ప్రయత్నం చేస్తున్నా దానికి అడ్డంగా ఏదో మాట్లాడటం వారికి అలవాటు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనకు సంబంధించి వారి పాత్ర ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలుసు. ఇవాళ ఎస్ మేమే హామీ ఇచ్చాము క్యాస్ట్ సెన్సస్ చేస్తామని, ఆ ఎంపిరికల్ డాటా ప్రకారం 42% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా మేమే చెప్పాము. ఆ చెప్పిన దానికి అనుగుణంగానే మేము సైంటిఫిక్ గా సర్వే చేసి కేబినెట్ ఆమోదంతో శాసనసభలో పెట్టి శాసనసభ ద్వారా బిల్ పాస్ చేసి పంపిస్తాము. మీరే చెప్పారు మీరే చేసుకోండి అంటే ఇది రెండు రాష్ట్ర ప్రభుత్వం, ఇదేంటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారం. కానీ ఏదో మేమేమో భారతీయ జనతా పార్టీని మీ పార్టీలో తీర్మానం చేసి దీనికి బిల్లు ఆమోదం చేయండి అని నేను చెప్పలేను. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదం తెలియజేసి చేయండి అని చెప్తా ఉన్నాం. బహుశా దాన్ని అర్థం చేసుకోవటంలో వారికి ఏదైనా పొరపాటు ఏమైనా ఉందేమో అని నా అనుమానం. ఇటువంటి లీగల్ నోటీసులకి భయపడేవాడు కాదు బట్టి విక్రమార్క. ఐ స్టాండ్ బై వాట్ ఎవర్ ఐ సెట్. సమయం వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆ లీగల్ నోటీసు ఆయన చెప్పిన దానికి, ఆయన నోటీస్ పంపించిన దానికి ఆ పార్టీ పరంగా ఏ రకంగా సమాధానం చెప్పాలో తెలుసు, వ్యక్తిగా నేను కూడా ఏ రకంగా సమాధానం చెప్పాలో కూడా తెలుసు. when time comes I'll definitely answer that. సానుకూలంగా మీ ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా ఆర్డినెన్స్ ద్వారానైనా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాను. ఇప్పటివరకు సానుకూలంగానే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి సానుకూలంగా ఉన్నాను అంటుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది బీసీలను మభ్యపెట్టేందుకు ప్రయత్నమే చేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మభ్యపెట్టే కార్యక్రమం ఇందులో ఏదైనా ఉందని అంటే వాళ్ళు చేశారు కాబట్టి అందరూ అట్లాగే చేస్తారనే ఆలోచనలో వాళ్ళు ఉండొచ్చు. మేము మభ్య పెట్టాలనేటువంటి ఆలోచన ఉంటే మీకు తెలుసు, క్యాబినెట్లో రాగానే 4/2/2024 నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ సహచర సభ్యులందరితో మాట్లాడి ఈ క్యాబినెట్ తీర్మానం చేసేవాళ్ళు కాదు. క్యాబినెట్ తీర్మానం అయిన తర్వాత అసెంబ్లీలోనే పెట్టేవారు కాదు. అసెంబ్లీలో వారే ప్రవేశపెట్టి వారు మాట్లాడిన విధానం కూడా మీకు తెలుసు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇష్యూ చేసి 10/10/2024 ప్లానింగ్ శాఖ ఈ క్యాస్ట్ సర్వేని పకడ్బందీగా చేయవని చెప్పి జీవో ఇచ్చేవాళ్ళు కాదు. ప్లానింగ్ శాఖని డిప్యూటీ సీఎంగా ఉన్న నేను ప్లానింగ్ శాఖను కూడా చూస్తా ఉన్నాను. ఆ శాఖ ఆ జీవో ఇచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు మొత్తం సభ అయ్యేంత వరకు కాన్స్టాంట్ గా మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు కానీ సిఎస్ దగ్గర నుంచి కింది స్థాయిలో ఈ క్యాస్ట్ సర్వేలో పాల్గొన్న కింది స్థాయిలో అధికారి వరకు కూడా ఇంత పకడ్బందీగా చేసి దీన్ని స్పష్టంగా సభలో పెట్టేవాళ్ళం కాదు. ఇవన్నీ ఇంత పకడ్బందీగా చేసి పెట్టాం కాబట్టి ఈరోజు మేము దేశం మొత్తం మీద కూడా దీని మీద ప్రభావం చూపించి చివరికి దేశం కూడా దీన్ని తెలంగాణ మోడల్ ఫాలో కావాలనేటువంటి పరిస్థితి క్రియేట్ చేయగలిగాం. అంటే దట్ షోస్ అవర్ కమిట్మెంట్
మా సంకల్పం కానీ మా నిబద్ధత కానీ వీటన్నిటి ద్వారానే మీకు అర్థం అవుతాం. దీంట్లో ఏమాత్రం ఇది ఉన్నా కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సాక్షాత్ నరేంద్ర మోడీ గారు కూడా మేము కూడా చేస్తామనేటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది కాదు. సో దీంట్లో మేమొక్కడే కాదు, రాష్ట్రంలో ఉన్న స్టేక్ హోల్డర్స్, అనేక రకాలైనటువంటి మీడియా హౌసెస్, లేకపోతే మీడియా మిత్రులు కూడా చాలా మంది దీనిపైన విరివిగా ప్రాచుర్యం కల్పించడమే కాదు, అందరూ పాల్గొనేటట్టు కూడా చేశారు. సక్సెస్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ యాజ్ ఎ హోల్, సక్సెస్ స్టోరీ. ఈరోజు తెలంగాణ స్టేట్ ఈరోజు దేశానికి ఒక రోల్ మోడల్గా మారింది. స్వతంత్ర భారతదేశం